ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మనం మీకు thumbnail చూసినప్పుడు అర్థమైంది కదా, ఈ ఈ మధ్యకాలంలో షార్ట్స్కి పెట్టిన వెంటనే వ్యూస్ అనేవి సడన్గా పెరిగిపోతున్నాయి. అలాగే మనం చెక్ చేసుకుంటాం కదా వైటీ స్టూడియో యాప్లో, అక్కడ చెక్ చేసుకున్నా ఇప్పుడు షార్ట్స్కి అనేది మనకి వాచ్ అవర్స్ దగ్గర ఏదైతే మనం చెక్ చేసుకుంటామో అది చాలా స్పీడ్గా అయితే కనుక మూవ్ అవుతుంది అనమాట. ఆ వ్యూస్ అన్నీ మనకి ఎవరికైతే ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందా లేదా అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ వ్యూస్ అనేవి ఏమీ హెల్ప్ఫుల్ అవ్వదు. మనకి మానిటైజేషన్కి ముందు ఏమేమి కావాలో వాచ్ అవర్స్ కావాలి కదా, ఆ వాచ్ అవర్స్కి అయితే కనుక ఓన్లీ షార్ట్స్కే మనం పెట్టిన వెంటనే వ్యూస్ అనేవి పెరిగిపోతూ ఉంటున్నాయి. అంటే వితిన్ 1 అవర్లో మనకి 2K వ్యూస్ అని 3K వ్యూస్ అని వస్తున్నాయి. ఒక్కొక్కసారి చూసి మళ్ళీ మనమే షాక్ అయ్యి వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకొని కూడా మళ్ళీ చూస్తూ ఉన్నాం కదా. అయినా కూడా వైటీ స్టూడియో యాప్లోను మనకి యూట్యూబ్లో కూడా సేమ్ వ్యూస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. అవి ఎంతవరకు అన్నది కూడా ఒకసారి మాట్లాడుకుందాం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. ఈ మధ్య మనకేంటి, ఇన్స్టాగ్రామ్లో మనం ఎక్కువ రీల్స్ చూస్తూనే ఉంటున్నాం కదా, స్క్రోల్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. మనం యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కావాలనుకున్న వాళ్ళు కానీ, రెవెన్యూ జనరేట్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ ఏంటంటే ఎక్కువ లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, దాని మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి షార్ట్స్ అనేవి తగ్గిస్తున్నారు అని చెప్పి యూట్యూబ్ వాళ్ళే ఈ అప్డేట్ని అయితే కనుక చేశారనమాట. అందు గురించి మనకి షార్ట్ వీడియో చూసాము అని అంటే మనం 1 మినిట్ వీడియో అనుకోండి, 30 సెకండ్స్ అయినా ఖచ్చితంగా చూస్తే ఇంతవరకు మనకి వ్యూ కౌంట్ అనేది ఉండేదన్నమాట. ఇప్పుడు సేమ్ ప్రొసీజరే, అదేమి మారలా. మనం ఇన్స్టాలో ఎలా స్క్రోల్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నామో ఇప్పుడు ఒక 1000 మంది ఉన్నారనుకోండి, ఆ 1000 మంది ఇలా స్క్రోల్ చేసేసుకొని వెళ్ళిపోయినా ఇప్పుడు అది కౌంట్ అయిపోతుంది. ప్రీవియస్గా ఏంటి, అది కౌంట్ అవ్వి ఇది కాదనమాట. అదొకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఆ స్క్రోల్ చేసిన ఏదైతే ఉందో ఇప్పుడు 1000 మంది స్క్రోల్ చేస్తే 1000 మందిది యాడ్ అయిపోతుంది. మీకు ఇందాకడే చెప్పాను కదా, ప్రీవియస్గా అయితే కనుక 30 సెకండ్స్ అయిన తర్వాతే అది మనకు యాడ్ అయ్యేది. ఇప్పుడు అలా యాడ్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనం ఒక రీల్ అప్లోడ్ చేసామనుకోండి, ఇన్స్టాలో ఒకలాగా వ్యూస్ వస్తాయి, మళ్ళీ మనకి యూట్యూబ్లో ఒకలాగా వ్యూస్ వస్తాయి. ఇన్స్టాలో ఏంటంటే మనం అది చూసి అది 1 సెకండ్ అలాగా మనం ఇలా స్క్రోల్ చేసుకున్నా కూడా అది కౌంట్ అయిపోతుంది అనమాట వ్యూలో. అలాగే యూట్యూబ్లో ఉండదు కదా. ఇప్పుడు అది యూట్యూబ్లో కూడా పెట్టారు, ఎందుకంటే జనాల్ని ఎక్కువ ఎంగేజ్ చేయడానికి అనమాట. మనకు అదేమి మానిటైజేషన్ కానీ రెవెన్యూ కానీ అంతగా అయితే కనుక ఏమీ హెల్ప్ఫుల్ అవ్వదు. కాకపోతే మనకి కంటికి చూడటానికి నేను పెట్టిన ఈ వీడియోకి ఇన్ని వ్యూస్ వచ్చినాయి అని చెప్పి మనకి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అయితే కనుక 100% ఫుల్ఫిల్ అయిపోతాయి అన్నమాట. మీకు చూపిస్తాను. నేను మొన్నే ఒక 2 డేస్ బ్యాక్ అనుకుంటా కొత్తిమీర టమాటా పచ్చడి పెట్టాను. నాకు అది 5K వ్యూస్ అనుకోండి, 5K వ్యూస్ అయితే కనుక చూపించినాయి. దాన్ని ఇప్పుడు మీకు వైటీ స్టూడియో యాప్లో ఓపెన్ చేసి చూపిస్తాను. అది యాక్చువల్ వ్యూస్ ఎంత వచ్చినాయి, మనకి అలా కంటికి కనిపించడానికి ఎంత ఉన్నాయి అన్నది కూడా మీకు ఒకసారి డిఫరెన్స్ చూపిస్తాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఏం కాదు, మనం షార్ట్స్ అనేవి తక్కువగా అప్లోడ్ చేసి కాన్సన్ట్రేషన్ అంతా లాంగ్ వీడియోస్ మీద చేస్తున్నాం కదా, ఆ కాన్సన్ట్రేషన్ ఏదో దీని మీద కూడా చేస్తారు అని చెప్పి అయితే కనుక యూట్యూబ్ వాళ్ళు అలా చేశారంట. అంటే ఇన్స్టా ఎక్కువ చూసే అప్పుడు యూట్యూబ్ తగ్గిపోతుంది కదా, అందు గురించి అని చెప్పి దానికి ఈక్వల్ చేయడానికి వాళ్ళకి ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే కనుక పెర్ఫామ్ చేస్తున్నారనమాట, అంతే. కాకపోతే మనకి చూడటానికి కళ్ళకి ఒక మంచి ఆనందం అయితే కనుక వస్తుంది కదా, ఆ ఆనందాన్ని ఇవ్వడం కోసం అయితే కనుక ఇలాంటిది పెట్టారు. దీన్ని మీరు కౌంట్ చేసుకునేటప్పుడు, అందరూ అలా కౌంట్ చేసుకోరు, కౌంట్ చేసుకునేటప్పుడు చూసుకోండి, దీన్ని చూసి మోసపోవద్దు, అది నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు ఇందాక చెప్పాను కదా, 5K వ్యూస్ ఉన్నది ఎంగేజ్ వ్యూస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. నేను ఇక్కడ పక్కన స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తాను. ఎంగేజ్ వ్యూలోకి వెళ్ళేటప్పటికి నాకు అది 1.6K అయిపోయింది. మనకి 5000 వ్యూస్ ఎక్కడ, అలాగే 1600 వ్యూస్ ఎక్కడ, కంటికి ఆనందాన్ని కల్పించడానికి మాత్రమే అనమాట. మనకి యాక్చువల్గా ఎంగేజ్డ్ వ్యూస్ కూడా మీరు చెక్ చేసుకొని అప్పుడు ఎంగేజ్డ్ వ్యూస్లో కూడా మీకు అంతే ఉన్నదనుకోండి, అది మీకు అంటే మీకు చూసిన వాళ్ళందరూ కూడా ఆ షార్ట్ని ఫుల్గా చూశారు, అంటే 30 సెకండ్స్ ఎబో చూశారనమాట. అంతకుమించి బిలో అయితే కనుక చూడలేదు. బిలో చూస్తే కనుక అవి ఎంగేజ్డ్ వ్యూస్లోకి వెళ్ళేటప్పటికి మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా, 5K వ్యూస్ ఉన్నది 1.6K వ్యూస్కి వచ్చింది కదా, అలా అయితే అయిపోతుంది అనమాట. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది చూసుకోండి. అందరూ కూడా కొంతమంది రెవెన్యూ కోసం చేస్తారు, కొంతమంది ఏంటంటే ఆ వ్యూస్ ఎక్కువగా వస్తాయి అన్న సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటాయి కదా, దానికోసం చేస్తారనమాట. వాళ్ళకి మాత్రం మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. దీన్ని చూసి మీరు మోసపోయి షార్ట్స్ పెడితే మనకు వచ్చేస్తాయి,
మానిటైజేషన్ అయిపోతుంది, వ్యూస్ అనేవి ఎక్కువ వచ్చేస్తున్నాయి కాబట్టి తొందరగా మనకు మానిటైజేషన్ అయిపోతుందని అలాంటివి ఏం పెట్టుకోకుండా మీరు లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి. షార్ట్స్కి ఏంటంటే మన కంటికి ఆనందం కల్పించడానికి కొంచెం ఈ ఈ వ్యూస్ అనే కౌంట్ ఏదైతే ఉందో అది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అది ఆ షార్ట్స్ వ్యూస్ అనేవి ఎక్కువగా వ్యూస్ అనేవి ఎక్కువ పెరిగి కనిపించడానికి రీజన్ అయితే ఇది అర్థం చేసుకొని మీరు షార్ట్స్ పెట్టుకుంటారా లాంగ్ వీడియోస్ పెట్టుకుంటారా అన్నది ఇంకా మీ ఇష్టం అనమాట. మీరు యాక్చువల్ వ్యూస్ ఎంత ఉన్నాయో ఎంగేజ్డ్ వ్యూస్లో కూడా ఆ కౌంట్ని ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుంటే కనుక మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే ఇది యూట్యూబ్ వాళ్ళు ఎందుకు పెట్టారు అన్నది కూడా తెలియదు అనమాట. ఏం కాదు, ఒక ప్లాట్ఫామ్ని మనం ఎక్కువ చూస్తూ ఉంటే మీరు అబ్జర్వ్ చేసుకున్నారో లేదో ఇంతవరకు వాట్సాప్లోనే చూసుకునేవాళ్ళం, తర్వాత యూట్యూబ్ వీడియోస్ ఫస్ట్ చూసేవాళ్ళం, తర్వాత ఇన్స్టా, తర్వాత ఫేస్బుక్. ఇప్పుడు ఇన్స్టా వచ్చిన తర్వాత ఫేస్బుక్ వాడకం కూడా కొంచెం తగ్గింది. అంటే నేనైతే ఇన్స్టా ఎక్కువ స్క్రోల్ చేస్తూ ఉంటాను యూట్యూబ్ స్క్రోల్ చేసే వీడియోస్ కన్నా. అలాగా కొంతమందికి కొన్ని ఉంటాయి కదా, అందు గురించి అని చెప్పి వాళ్ళందరూ మన వైపు అంటే ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ వైపు ఎంగేజ్ అవ్వాలి అని అంటే ఎవరు ఇలా చేశారనుకోండి, మనం వీడియోస్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువయ్యి ఓకే వ్యూస్ పెరుగుతున్నాయి కదా అన్న రీజన్ తోటి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయి పెట్టడానికి ఉంటుంది కాబట్టి అలాగైతే చేస్తున్నారనమాట. ఇదేమీ మనకి హెల్ప్ఫుల్ కాదు, అలాగని హెల్ప్ఫుల్ కాదు అనడానికి కూడా లేదనమాట. ఎవరైతే హ్యాపీగా ఫీల్ అవుతారో కంటికి చెప్తున్నాను కదా, ఆ కంటికి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళకి ఇది చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. మనకి షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు కాబట్టి ఇవి పెట్టుకున్నా ఏం తప్పులేదు. కాకపోతే ఇవి చూసుకొని మాకు రెవెన్యూ వస్తుంది, ఓకే దీని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అన్నదైతే కనుక పెట్టుకోకుండా ఉండాలన్నమాట. యూట్యూబ్ కొన్ని అప్డేట్లు ఇలా తెస్తూ ఉంటుంది కదా, అవి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఏమొచ్చినా ఆ అప్డేట్ వెనకాలైతే కనుక వెనకాల ఉన్న రీజన్ అయితే ఇది ఒక్కసారి మీరు అర్థం చేసుకొని దాన్ని బట్టి మీరు ఇంకా తర్వాత మూవ్ ఆన్ అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.